Versace rich, Jay-Z and Beyonce rich. I'm rich, I'm rich, I'm rich. Say rich, I'm rich, I'm rich, I'm rich. యో బ్రో, నేను ఇండియన్ డైనమైట్. ఇది ట్యుటోరియల్ అనమాట. ఫస్ట్ ట్యుటోరియల్ స్టార్ట్ చేసే కన్నా ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంకోసారి చూపిస్తాను అనమాట షఫుల్. ఆ తర్వాత ట్యుటోరియల్ స్టార్ట్ చేద్దాం, రైట్? యో బ్రో, ఇప్పుడు ట్యుటోరియల్ స్టార్ట్ చేద్దాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రిప్ ఎట్లా పట్టుకోవాలో నేర్చుకోవాలి, రైట్? ఇప్పుడు ఈ రైట్ హ్యాండ్ పెద్ద ఫింగర్ ఉంటుందా, మిడిల్ ఫింగర్, ఈ రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ ఈ పైన ఇక్కడ మిడిల్లో పెట్టేసేరి, ఈ థంబ్ ఏమో ఇట్లా పెట్టేసేరి కింద మిడిల్లో, రైట్? మీకు కనిపిస్తుంది కదా. సో ఇక్కడ రైట్ హ్యాండ్కి రింగ్ ఫింగర్ ఉంటుందా, ఇది ఈ కొనాలో పెట్టాలన్నమాట, రైట్? ఇప్పుడు రైట్ హ్యాండ్ డెక్ని ఎట్లా పట్టుకోవాలంటే ఇగో ఇట్లా పట్టుకోవాలి. సో ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ డెక్ని ఎట్లా పట్టుకోవాలి అని అంటే ఇక్కడ ఎగ్జాక్ట్ థంబ్కి 1 ఇంచ్ కింద ఈ సెట్ బాటమ్ లెఫ్ట్ కార్నర్ ఉంటుందా, దీన్ని ఇట్లా ప్లేస్ చేయాలి, రైట్? మీకు అర్థమవుతుందా? సింపుల్. బాటమ్ లెఫ్ట్ కార్నర్ అంటే ఏమో అనుకోకూరి, నార్మల్ ఇగో ఈ కొన అనమాట. ఈ కొనాని ఇక్కడ ఎగ్జాక్ట్ థంబ్కి 1 ఇంచ్ కింద ఇట్లా ప్లేస్ చేయరు, రైట్? ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ ఉంటుందా, ఈ రింగ్ ఫింగర్ని ఇక్కడ రైట్ కొనాల ప్లేస్ చేయరు, రైట్? ఇప్పుడు డెక్ని మనం ఇట్లా స్టార్ట్ చేయాలన్నమాట. సో గ్రిప్ అనేది ఇదనమాట, ఈ షఫుల్కి గ్రిప్ ఇది. ఈ గ్రిప్ని ఏమంటారు నాకు కూడా తెలియదు, లెట్స్ డ్రాగన్ గ్రిప్ అనుకుందాం, రైట్? ఈ డ్రాగన్ గ్రిప్ ఇట్లా పట్టుకోవాలి, రైట్? ఇప్పుడు డ్రాగన్ గ్రిప్ పట్టుకున్న తర్వాత ఈడ ఒక 8 to 10 కార్డ్స్ ఈ రింగ్ ఫింగర్ తోటి ఒక 8 to 10 కార్డ్స్ ఇట్లా బయటికి తీయాలి, రైట్? ఇగో ఇట్లా ఇట్లా బయటికి తీయాలన్నమాట, రైట్? సో ఇట్లా బయటికి తీసిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ ఉంటుందా, దీంతో ఇట్లా రొటేట్ చేయాలి. రొటేట్ చేయడం పెద్ద ఏం బ్రహ్మ విద్య ఏం కాదు, సింపులే అది. ఇట్లా ఒక 8 to 10 కార్డ్స్ ఇట్లా తీసుకొని ఇట్లా రొటేట్ చేసారు అనమాట. సో నువ్వు రొటేట్ చేయగానే న్యాచురల్గా నీ లిటిల్ ఫింగర్ ఉంటుందా లెఫ్ట్ హ్యాండ్ది, అది దీని కిందికి పోతుంది, రైట్? ఇప్పుడు ఇట్లా పైన కార్డ్ ఇట్లా తీసుకోవాలన్నమాట. పైన కార్డ్ ఇట్లా సింపుల్గా వెళ్ళాలి బయటికి అని అంటే ఏం చేయాలనంటే ఇగో ఈ డెక్ని కొంచెం ఇట్లా బెండ్ చేయాలి. నేను ఎక్కువ బెండ్ చేస్తున్నా ఎందుకంటే మీకు అర్థం కావాలి ఎటు బెండ్ చేయాలి అని. సో కొంచెం ఇట్లా బెండ్ చేయరు, ఉల్టా యూ షేప్లో బెండ్ చేసి కొంచెం ఇట్లా టాప్ కార్డ్ని ఈ 2 ఫింగర్స్ తోటి ఇట్లా తీసుకోరనమాట, రైట్? అది స్టైలిష్గా అనిపిస్తుంది. కొంచెం ఇట్లా రొటేట్ అండ్ టేక్ ద కార్డ్. దీని తర్వాత మన రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఉంటుందా, దాంతో ఒక 8 to 10 కార్డ్స్ మీది ఇట్లా తీసి ఇట్లా లెఫ్ట్ హ్యాండ్లకి ప్లేసుకోరి, రైట్? ఈ ఇండెక్స్ ఈ థంబ్ తోటి ఇట్లా కొంచెం పట్టుకోరి. ఆ తర్వాత ఇప్పుడు మన రైట్ హ్యాండ్కి రింగ్ ఫింగర్ కొన్న జోడీ సెట్, ఈ సెట్ని మనం ఈ థంబ్ తోటి ఇట్లా రొటేట్ చేయాలి, అర్థమవుతుందా? సింపుల్, ఇట్లా రొటేట్ చేయాలి, రైట్? సో ఇక్కడ మన ఫస్ట్ స్టెప్ అయిపోయింది. రొటేట్, కొంచెం బెండ్ చేసి పైన కార్డ్ తీసుకొని ఈ రైట్ హ్యాండ్ ఇండెక్స్ తోటి కొన్ని కార్డ్స్ ఇట్లా తీసుకొని ఈ మిడిల్ మధ్యలో ఏదైతే ఆ చేతికి ఈ చేతికి కనెక్షన్ ఏదైతే సెట్ ఉంటుందో దాన్ని ఈ రైట్ హ్యాండ్ థంబ్ తోటి ఇట్లా బెండ్ చేయాలన్నమాట, అంటే రొటేట్ చేయాలి. ఇట్లా అప్ ఫేసింగ్ ఉంది ఇది, దీన్ని ఇట్లా డౌన్ ఫేసింగ్ చేయాలి, రైట్? ఇప్పుడు మనం సెకండ్ స్టెప్ చూద్దాం. యో బ్రో, ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటంటే మనం ఇట్లా రొటేట్ చేస్తామా, ఇప్పుడు రొటేట్ చేయంగానే ఈ రైట్ హ్యాండ్కి లిటిల్ ఫింగర్ ఉంటుందా, ఈ లిటిల్ ఫింగర్ అండ్ ఈ రింగ్ ఫింగర్ రెండు ఇట్లా కలిపి ఇగో ఈ లెఫ్ట్ హ్యాండ్ కొన్న సింగిల్ కార్డ్ని ఇట్లా తీసుకోవాలి. తీసుకునేటప్పుడే నువ్వేం చేయాలంటే ఈ థంబ్ దీన్ని ఇంకా కొంచెం కిందికి అనాలి. ఇట్లా కిందికి ఎందుకు అనాలి అని అంటే ఇగో మళ్ళీ ఈ ఇండెక్స్ ఈ థంబ్ తోటి
ఈ పెద్ద సెట్లకి వెళ్ళి కొన్ని కార్డ్స్ తీసుకునేటట్టు కిందికి అనాలి, రైట్. కొంచెం కంఫర్ట్ ఉంటుంది అనమాట, అది కిందికి కంపల్సరీ అనాలి. సో మళ్ళీ చెప్తున్నా నేను, దీన్ని ఇట్లా డౌన్ ఫేసింగ్ చేస్తామా, ఆ తర్వాత ఈ సింగిల్ కార్డ్ని రైట్ హ్యాండ్కి తీసుకొని ఈ లెఫ్ట్ హ్యాండ్ థమ్ తోటి దీన్ని కొంచెం కిందికి అనాలి. అప్పుడు కిందికని ఈ ఇండెక్స్ ఈ థమ్ తోటి వీళ్ళకి వెళ్ళి కొన్ని కార్డ్స్ తీసుకొని ఇలా స్క్వేర్ అప్ చేసేయాలి మొత్తానికి, రైట్. స్క్వేర్ అప్ చేయగానే మళ్ళా ఇగో దీన్ని ఇట్లా అప్ ఫేసింగ్ చేయాలి మిడిల్ సెట్ని, రైట్. అప్ ఫేసింగ్ ఆ కార్డ్ తీసుకొని ఇళ్ళకి వెళ్ళి కొన్ని కార్డ్స్ తీసుకొని మళ్ళీ ఇట్లా రొటేట్ చేయాలి. ఇట్లా ఉండేదాన్ని ఇగో ఈడ లిటిల్ ఫింగర్ ఉంటుందా, దీంతో ఈ కొనాల ఇట్లా కొంచెం ఇట్లా అనుర్రి. సో ఇది మళ్ళీ అప్ ఫేసింగ్ అయిపోతుంది, రైట్. కొంచెం హార్డ్ అనమాట ఇక్కడ, అందుకే కొంచెం టైం ఎక్కువ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. దీన్ని థమ్ తోటి ఇట్లా రొటేట్ చేసి ఈడ సింగిల్ కార్డ్ తీసుకొని ఆ తర్వాత ఈ థమ్ తోటి దీన్ని కొంచెం ఇట్లా పుష్ చేసి ఆ తర్వాత ఇళ్ళకెళ్ళి కొంచెం కార్డ్స్ తీసుకొని ఆ తర్వాత ఈ లిటిల్ ఫింగర్ తోటి కొంచెం పుష్ చేసి మళ్ళీ దీన్ని అప్ ఫేసింగ్ చేయాలన్నమాట, రైట్. సో అప్ ఫేసింగ్ చేసిన తర్వాత ఈ రైట్ హ్యాండ్ థంబ్ ఉంటుందా, ఇక్కడ కనిపిస్తుందా, ఇది డైరెక్ట్ ఇట్లా పోయి ఈ కొన పట్టుకుంటుంది, రైట్. ఈ మిడిల్ సెట్ ఉంటుందా, ఈ కొన ఇట్లా పట్టుకొని ఇగో ఇట్లా తీసుకుంటుంది అనమాట. ఈడ డివైడ్ అయిపోతాయి రెండు చేతులు, రైట్. గ్రిప్ ఎట్లా ఉందో మీకు కనిపిస్తుంది కదా. ఇట్లా వేసిన తర్వాత ఈ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఉంటుందా, దీంతో ఇగో ఇట్లా పెద్ద సెట్ని ఇట్లా రొటేట్ చేసుకుంటా ఇళ్ళకి వేసేయాలి, స్క్వేర్ అప్ చేసేయాలి. అయిపోయిందా. ఇప్పుడు రైట్ హ్యాండ్కి ఈ మిడిల్ ఫింగర్ ఉంటుందా, దీన్ని ఇగో ఇక్కడ పట్టుకొని ఇగో ఇట్లా రొటేట్ చేయాలి, దీన్నేమో ఇట్లా రొటేట్ చేయాలి. మీకు ఇట్లా వన్ హ్యాండెడ్ షఫుల్ రాకపోతే ఇప్పుడు నేను నేర్పిస్తాను అనమాట. ఇగో గ్రిప్ మనం లెఫ్ట్ హ్యాండ్లకు అన్ని స్క్వేర్ అప్ చేసిన తర్వాత ఇట్లా ఉండాలి. ఈ రింగ్ ఫింగర్ ఈ లిటిల్ ఫింగర్ మధ్యలో ఈ కొన ఉండాలన్నమాట, రైట్. సో ఇప్పుడు ఏం చేయాలనంటే ఇక్కడ మిడిల్ ఫింగర్ ఉంటుందా, ఈ మిడిల్ ఫింగర్ ఈ థమ్ తోటి ఈ డయాగ్నల్గా కార్డ్స్ పట్టుకొని కొన్నిట్లా లేపండి, రైట్. ఇది లేపడం పెద్ద కష్టమేం కాదు, ఇట్లా లేపండి. ఆ తర్వాత ఈ రింగ్ ఫింగర్ ఈ లిటిల్ ఫింగర్ ఉంటుందా, దీంతో డెక్ని ఇట్లా కొంచెం లేపాలన్నమాట, రైట్. దీంతో ఇట్లా లేపాలి. ఇట్లా కొన్ని తీసుకోండి, దీంతో లేపి ఈ ఇండెక్స్ తోటి ఇట్లా రొటేట్ చేసి మళ్ళీ దీంతో ఇట్లా వండబెట్టేసేయాలి, రైట్. ఇది పెద్ద హార్డ్ ఏం కాదు, కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. ఓ మనం వీడికి వచ్చినాక తర్వాత ఇట్లా రెండు ఒకటేసారి ఇట్లా రొటేట్ చేయాలన్నమాట, రైట్. ఆ తర్వాత దీన్ని ఇట్లా స్క్వేర్ అప్ చేసేరి దీన్ని ఇళ్ళకి ఇట్లా స్క్వేర్ అప్ చేసేరి. ఆ తర్వాత ఈ లెఫ్ట్ హ్యాండ్లో ఒక కార్డ్ ఉంటుందా, రైట్ హ్యాండ్లో ఒక కార్డ్ ఉంటుందా, దీన్ని ఇట్లా ఇది ఇళ్ళకి వేసే ముందు ఇది చార్లియర్ కట్ చేయాలన్నమాట. మీకు చార్లియర్ కట్ చేయడం రాకపోతే నేను ఆ లింక్ ఈ డిస్క్రిప్షన్లో పెట్టేస్తా, అది చూసుకొని నేర్చుకోండి. సో చార్లియర్ కట్ చేసి ఈ కార్డ్ని ఇట్లా స్టైల్ వేయాలన్నమాట. ఇప్పుడు ఈ మూవ్ కొంచెం ముష్కల్ బ్రో, ఎందుకు అని అంటే నాకు కొంచెం టైం పడ్డది ఈ మూవ్ నేర్చుకోవడానికి, రైట్. సో ఇప్పుడు ఈ మూవ్కి కొంచెం ఒక చిన్న ట్రిక్ ఉంటుంది అనమాట, ఆ ట్రిక్ చెప్పేస్తే మీకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు కార్డు మనకి ఆ షఫుల్ చేసిన తర్వాత మన కార్డ్ ఇగో ఈ 2 ఫింగర్స్లా ఇట్లా ఇట్లా ఈ పొజిషన్లో ఉంటుంది అనమాట. సో దీన్ని మనం ఈ పొజిషన్లోకి చేయాలి. సో ఈ పొజిషన్లోకి చేయడం పెద్ద ఈ హార్డ్ ఏం కాదు, ఇట్లా ఉంటుంది కదా, ఈ థంబ్ ఇట్లా పట్టుకోరి, ఆ తర్వాత ఇట్లా బాబా వేయరు, రైట్. ఇట్లా ఉంటుంది, థంబ్ పట్టుకొని ఇట్లా బాబా వేసి ఈ 2 ఫింగర్స్ ఉంటాయా, దీంతో ఈ కార్డ్ని ఇట్లా పట్టుకొని ఈ 2 ఫింగర్స్ని ఇట్లా లేపేసేయాలి, రైట్. ఇది పెద్ద హార్డ్ ఏం కాదు. సో ఇంకోసారి చూపిస్తున్నా, రైట్. వచ్చేసిందా. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఈ పెద్ద ఫింగర్ ఉంటుందా, దీన్ని కొంచెం ఇట్లా ఇట్లా పుష్ చేయాలి అంతే, రైట్. ఇట్లా బాబా వేసి దీన్ని ఇట్లా పుష్ చేస్తే అయిపోయింది అనమాట, దీని మీద ఇట్లా పడిపోతుంది, రైట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఇది ట్యుటోరియల్ అనమాట. సో మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఇది మీకు కూడా ఈజీగా వచ్చేస్తుంది బ్రో. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.
smelling like Versace rich. Jizzy and Beyonce rich. I'm rich, I'm rich, I'm rich. Diamonds on my body rich, smelling like Versace rich. Jizzy and Beyonce rich. I'm rich, I'm rich, I'm rich. I'm rich, diamonds on my body rich, smelling like Versace rich. Jizzy and Beyonce rich. I'm rich, I'm rich, I'm rich. I'm rich, I'm rich, I'm rich. I'm rich, I'm rich, I'm rich. I'm rich. I'm rich. I'm rich. Diamonds on my body rich, smelling like Versace rich. Jizzy and Beyonce rich. I'm rich, I'm rich, I'm rich. Diamonds on my body rich, smelling like Versace rich. Jizzy and Beyonce rich. I'm rich, I'm rich, I'm rich. I'm rich. I'm rich. Diamonds on my body rich, smelling like Versace rich. Jizzy and Beyonce rich. I'm rich, I'm rich, I'm rich.